బ్రేకింగ్ న్యూస్. కేరళలో కుర్చీల కొట్లాట ఓ కొలిక్కి వచ్చింది. ఏఐసీసీ పెద్దల ఇన్వాల్వ్మెంట్తో సమస్యకు పరిష్కారం దొరికింది. నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇటు కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, అలాగే రమేష్ చెన్నితల వీరు ముగ్గురు కూడా సీఎం పీఠాన్ని అధిరోహించాలని చెప్పేసి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మే 4న రిజల్ట్ వచ్చింది. ఇప్పటి వరకు సీఎం సీట్ పైన క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ వైఫల్యం అన్న విమర్శలు ఇప్పుడు అధిష్టానం ఎదుర్కొంటా ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఆయన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మరి విడి సతీశన్ లోకల్గా ఆయనకు ఎంతో బలం ఉంది. అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించారు. ఇక రమేష్ చెన్నితల చూసుకున్నట్టయితే ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇక కేరళలో కాంగ్రెస్ బతికుండడానికి కొన్ని చోట్ల ఇప్పుడు రమేషే నేరుగా కారణమని అక్కడ ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీరి ముగ్గురు పంచాయతీ ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ వారు ఫోటోలను అంటే అక్కడ ఫ్లెక్సీలను కట్టుకోవడము, పోస్టర్లు అతికించడం వరకు ఈ వివాదం చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేరళ సీఎం ఎవరు అనే దానిపైన అధిష్టానం అలాగే సిడబ్ల్యూసి మాట్లాడుకుంటే సరిపోదు. నేరుగా కేరళకొచ్చి కేరళలో ముగ్గురు ఎవరైతే నేతలు ఉన్నారో విడి అలాగే కేసీ ఇక రమేష్ వీరు ముగ్గురిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని సీఎం చేయడానికి ఇంకా ఇద్దరి మద్దతును తీసుకోవడానికే రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఆయన రంగంలోకి దిగడమే తడువాయి అనుకున్నది చేశారు. ఒకరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి కేరళ సీఎం కుర్చీలాట ఇక సమాప్తమైపోయింది. దానికి ఫుల్ స్టాప్ పడింది. ఈరోజు సాయంత్రము ఇక ప్రకటించే అవకాశం ఉన్నది కేరళ నూతన సీఎం. మరి ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇన్ని రోజులు కేరళ రాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఎవరి స్థాయి మేరకు వారు అక్కడ ఢిల్లీ పెద్దలతోటి అటు లోకల్గా ఉన్న లీడర్లతోటి లోపాయకర అంటే వారు చేయాల్సిన లాబింగ్ కావచ్చు, లేదంటే ఇతర మంత్రాలు కావచ్చు, ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్తో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తూ ఉన్నది. చాలామంది విడి సతీశన్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఏఐసీసీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఆయన ఉన్నారు కాబట్టి మరి ఆయనను కేంద్రానికే పరిమితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదే మాదిరిగా రమేష్ చెన్నితలకు కూడా ఖచ్చితంగా అంటే క్యాబినెట్ హోదాతో పాటు మరికొంత ముఖ్యమైన బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడ్డట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కేసీ వేణుగోపాల్ వర్సెస్ విడి సతీశన్గా ఉన్న ఈ సీఎం కుర్చీలాట ఇక లాస్ట్కు కొలిక్కి వచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఈరోజు సాయంత్రం విడి సతీశన్ పేరు వినిపిస్తుందా, కేసీ వేణుగోపాల్ పేరు వినిపిస్తుందా అనేది.